शशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశిష్టాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:31 తిథి అష్టమి సాయంకాలం 6:24 వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 3:55 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:41 వరకు. అమృతకాలం ఉదయం 8:55 నుంచి 10:40 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా ఉత్తమమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసిన దానాధికం ఉత్తమ ఫలితాన్ని అందజేస్తుంటుంది. నేటి విశేషాలలో అపరాజితాదేవి పూజ, పుష్యార్క యోగం అనేటువంటివి ఉన్నాయి. పుష్యార్క యోగం సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 3:55 వరకు ఉంది. ఆ కారణంగా పుష్యార్క యోగంలో ఔషధ సేకరణ అంటే మూలికల్ని సేకరించడం అనేటువంటి దాన్ని ఇటు మంత్రశాస్త్రంలోనూ ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు, వైద్యశాస్త్రంలో కూడా ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు. ఈ పుష్యార్కే జన్మ నక్షత్రే అని చెప్పి ఈ పుష్యార్క యోగంలో చేసేటువంటి దానాధికం కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. పారాయణాధికం కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఆదివారం కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన ఏది చేసినా కూడా చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. అలాగే సూర్యునికి పూజ, సూర్య నమస్కారాలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా చేయవచ్చు. ఇక అపరాజితాదేవికి సంబంధించినటువంటి పూజ చేయడం ద్వారా మనకు ఓటమిని ఎరుగని ఆనందం సిద్ధిస్తుంటుంది. ఓటమి ఎందుకు లేకుండా ఉంటుంది అంటే ఘర్షణ పడిన తర్వాత విజయం సాధించడం అనేటువంటిది ఓటమి లేనితనం కాదు, విజయం. ఈ ఓటమి లేనితనానికి విజయానికి ఉన్న తేడా ఏమిటంటే విజయం వచ్చిన తర్వాత ఏ వ్యక్తులైతే అపజయాలను పొందారో వాళ్ళు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలను ప్రసారం చేస్తుంటారు. ఆ కారణంగా అపరాజితాదేవి పూజ చేయడం ద్వారా మనకు దేనిలోనూ పోటీ లేని లక్షణం ఏర్పడుతుంది. మనము ఉన్నతులముగా ఉంటాము. మనకు ఏ మార్గం అయితే ఇష్టంగా ఉందో ఆ మార్గంలో మనం మాత్రమే వృద్ధి చెందుతుంటాము. అలా అన్ని విధాలా శ్రేయస్సు, ఆనందం కలుగుతుంటాయి. అందువల్ల ఇతరులతో పోటీ పడడం మంచిది కాదు. పోటీ లేని మార్గంలో అభ్యున్నతిని సాధించడం ఉత్తమమైన మార్గం. అది అపరాజితాదేవి పూజ వల్ల సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ధారణాత్ ధర్మ ఇత్యాహుః ధర్మేణ విధృతాః ప్రజాః యస్మాత్ ధారయతే సర్వం త్రైలోక్యం సచరాచరం. గత 2 వారాలుగా
పాతివ్రత్య ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా ధర్మం అనే మాట మనం చాలాసార్లు ఉపయోగించాం. అంచేత ధర్మం అంటే ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. స్మృతుల్లో ధర్మాన్ని నిర్వచించినటువంటి ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఇదొకటి. ఈ శ్లోకం ఏం చేద్దామంటే, ధర్మం అనేది చరాచర జీవులతో కూడిన ముల్లోకాలను ధరించి ఉంటుంది కనుక, విశేషించి మానవులందరూ ధర్మం చేతనే ధరింపబడి ఉంటున్నారు కనుక, ఈ ధారణం అనేటువంటి లక్షణాన్ని బట్టి, అంటే ధరించి ఉండుట అనేటువంటి లక్షణాన్ని బట్టి ధర్మం అనే పేరు వచ్చింది అని మహర్షులు చెబుతున్నారు. ధరించి ఉండుట అని 1, 2, 3 సార్లు అంటున్నారు ఈ చిన్న శ్లోకంలో. ధరించి ఉండటం అంటే ఏమిటి? మనం వైజ్ఞానికంగా ఆలోచిస్తే ఆకాశంలో గోళాలన్నీ ఒకదానికొకటి కొట్టుకోకుండా ఆగి నిలబడి ఉండటానికి కారణం ఏమిటి, ధరింపబడి ఉండటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే గ్రహగోళాల యొక్క ఆకర్షణలు అని అర్థమవుతాం. ముఖ్యంగా సౌర కుటుంబం మన దగ్గరలో ఉందని ఉదాహరణగా తీసుకుంటే, సౌర కుటుంబంలో ఉండేటువంటి ఆ 7 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూతా అలా వెళ్లాడుతున్నాయి ఆకాశంలో. ఎందుకు వెళ్లాడుతున్నాయంటే పరస్పర ఆకర్షణ వికర్షణ శక్తుల యొక్క స్వభావం చేత, వాటి యొక్క ప్రాబల్య దౌర్బల్యాల యొక్క ఆ మేనేజ్మెంట్ చేత వెళ్లాడుతున్నాయి. ఈ విషయాన్నే వేదం మిత్ర కృష్టీరనిమిషాభిచష్టే అనే మంత్రంలో కృష్టి ఆకర్షణ శక్తి కలిగినటువంటి సూర్యుడు తన యొక్క ఆకర్షణ బలంతో ఇతర గ్రహాల్లో ఉండేటువంటి వికర్షణ బలాన్ని జోడించి ఈ రెండింటితో కలిపి ఆ గ్రహమండలాన్ని నిలుపుతున్నాడు అనే మంత్రంలో చెప్పారు. దాని మరి అందరినీ ధరించి ఉండేది అంటే అన్ని గోళాలని ధరించి ఉండేది ఆకర్షణ శక్తి అయితే అవుతుందేమో తప్పితే, గ్రహగోళాల యొక్క ఆకర్షణ శక్తి అయితే అవుతుందేమో తప్పితే, మానవుల యొక్క జీవితాలని ధరించి ఉండేది ఆకర్షణ శక్తి కావడానికి వీలుందా అని విచారణ. వరదలు వచ్చినాయి, ఊరంతా కొట్టుకుపోయిందండి అన్నారు. అంటే దాని అర్థం ఆ ఊళ్ళో ఉండేటువంటి కొండలు, ఆ ఊళ్ళో ఉండేటువంటి చెట్లు, ఆ ఊళ్ళో ఉండేటువంటి డాబాలు అన్నీ కొట్టుకుపోయిన అర్థమా? కాదే. ఆ ఊళ్ళో ఉండే మనుషులంతా కొట్టుకుపోతే అప్పుడు ఆ ఊరు కొట్టుకుపోయింది అంటారు. ఆ ఊళ్ళో ఉండేటువంటి ఒకవేళ చెట్లు కొమ్మలు కానీ విరిగినా కూడా మనుషులంతా కనుక క్షేమంగా ఉంటే ఆ ఊరు క్షేమంగా ఉన్నట్టే లెక్క. అలాగే భూలోకం క్షేమంగా ఉంది అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉండేటువంటి మానవులంతా క్షేమంగా ఉంటే అప్పుడు భూమి క్షేమంగా ఉన్నట్టు లెక్క, అప్పుడు భూమి ధరించబడినట్టు ఉన్నట్టు లెక్క. అందుకనే ధరించడం అనే అర్థంలో అనేది ఈ పదాన్ని ఏ అర్థంలో వినియోగిస్తున్నారంటే మానవులందరూ క్షేమంగా ఉండుట అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మన మహర్షులు వాళ్ళ యొక్క తపోబలం చేత అనేక లక్షల సంవత్సరాల పాటు సూక్ష్మ శరీరాలను ధరించి అదే దేహంతో అలాగే నిలబడి ఉండి మానవ చరిత్రని లక్షల సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నారు. అటువంటి దివ్యశక్తి మన భారతీయ మహర్షులకు ఉన్నది. వాళ్ళు తమ పరిశీలనా శక్తి చేత, కేవలం అబ్జర్వేషనల్ కెపాసిటీ చేత మానవులకి ఏ రకమైన ప్రవర్తన ఉంటే ఆ జాతి అభివృద్ధిలో ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ జాతి అభివృద్ధిలో ఉంటుంది, అలా అభివృద్ధిలో ఉన్నప్పుడు ఆ జాతికి ఏ రకమైన ప్రవర్తన ఉంటుంది, మానవ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, దైవ సంబంధమైన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆర్థిక సంబంధమైన ప్రవర్తన ఎలా ఉంటుంది అని విశ్లేషణ చేశారు. అలాగే సమాజాలు కూలిపోతున్నప్పుడు ఎటువంటి సందర్భాల్లో సమాజాలు కుప్పకూలిపోతున్నాయి పరిశీలన చేశారు. పరిశీలన చేసి ఏ సమయంలో అయితే మానవులు సత్యతత్పరులుగా ఉన్నారో, ధర్మతత్పరులుగా ఉన్నారో, పరస్త్రీలను గౌరవించేటువంటి విధానంలో ఉన్నారో, అలాగే వంచన లేకుండా ఉన్నారో, క్రోధద్వేషాదులు లేకుండా ఉన్నారో, అటువంటి సమయాల్లో ఆ సమాజం స్వర్ణయుగానికి చేరుకుంటోంది. ఏ సమాజంలో అయితే ఈర్ష్యాద్వేషాసూయలు పెరిగిపోతున్నాయో, ఏ సమాజంలో అయితే నైతిక విలువలు అధపతలానికి వెళ్ళిపోతున్నాయో అటువంటి సమాజాలు క్రమక్రమంగా సంపూర్ణమైన వినాశన స్థితికి చేరిపోతున్నాయి అని లక్షల సంవత్సరాల యొక్క పరిశీలనలో వాళ్ళు గ్రహించి ఏ ప్రవర్తన వల్ల ఉత్తమ జీవితం లభిస్తోంది, అభివృద్ధికరమైన జీవితం లభిస్తోంది, శాంతి సుఖకరమైన జీవితం లభిస్తోంది అనే విషయాల్ని ధర్మసూత్రాలుగా నిబంధించి అట్టుపెట్టారు. ఇదంతా వాళ్ళు సొంతంగా కల్పించింది కాదు, ఊహించింది కాదు, కేవలం వాళ్ళ యొక్క అబ్జర్వేషన్లో వాళ్ళు గమనించింది వాళ్ళు సూత్రాలుగా నిబంధన చేసి పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో మరి సోవియట్ దేశానికి చెందినటువంటి
అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక నోబుల్ లారియట్, ఇప్పటికి 100 సంవత్సరాల వెనకాలవాడు, ఆయన సేన్ సెక్స్ ఆర్డర్ అని ఒక గ్రంథం రాశాడు. మానవ జీవితంలో స్త్రీ పురుష సంబంధాలు ఎప్పుడు అర్థవంతంగా ఉంటాయి అనే విషయాన్ని గత 3000 సంవత్సరాలుగా యూరోప్ ఖండాల్లో ఉండేటువంటి జాతుల యొక్క చరిత్రల్ని పర్యాలోచన చేసి 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 ఆయన కంక్లూడ్ చేసిందంటే, ఏ ఏ రాజ్యాలలో ఏ ఏ కాలాలలో భారతీయ మహర్షులు చెప్పినటువంటి ధర్మసూత్రాలని ఆటోమేటిక్గా పాటించారో ఆ జాతులు అన్నీ కూడా స్వర్ణయుగానికి చేరినవి. ఆ కాలాల్లో ఏ కాలాల్లో దానికి భిన్నమైనటువంటి ప్రవర్తన కలిగినయో సమాజాల్లో ఆ సమాజాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి అని నిరూపించాడు ఆ గ్రంథంలో నవీనంగా. ఆయన ఏమి భారతదేశం వాడు కాదు, సంస్కృతం వచ్చినవాడు కాదు, కేవలం అన్ని దేశాల యొక్క చరిత్రలను తులనాత్మక పరిశీలన చేస్తూ ఆ రకమైన నిశ్చయం చేసి పెట్టాడు. ఈ విషయాన్ని మన మహర్షులు అంతకుముందే చెప్పారు. మన మహర్షులు దర్శించారయ్యా, దీర్ఘదర్శిన మహర్షయ, సుదీర్ఘమైనటువంటి కాలం జీవించి ఉండి సుదీర్ఘమైనటువంటి దర్శనం చేసి ఏ రకమైన ప్రవృత్తి మానవులకు ఉండాలి నిర్ణయం చేశారు. అందుచేతనే ధర్మేణ విధృతా ప్రజా, సమస్తమైనటువంటి మానవులు కూడా ప్రజలు ఈ ధర్మం చేత అంటే శాస్త్రోక్తమైనటువంటి సత్ప్రవర్తన చేత వాళ్ళు ధరింపబడి ఉంటున్నారు. అంటే సుఖశాంతిమయమైనటువంటి ఐశ్వర్య సంపన్నమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు. ఈ రకమైనటువంటి సుఖశాంతిమయమైన ఐశ్వర్యమయమైన జీవితాన్ని ఇవ్వటం పేరే ధారణ అంటున్నారు. అటువంటి ధారణ కలిగించే ప్రవర్తన పేరే ధర్మము అని చెబుతున్నారు. ఈ సూత్రాన్ని బట్టి మన ధర్మశాస్త్రాలు విధించినటువంటి సూత్రాలు ఈ నిర్వచనానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పర్యాలోచన చేస్తే ఏ ఒక్కడి కూడా దీనికి భిన్నంగా పొరపాటు కూడా ఉండదు. తూర్పు తిరిగి నమస్కారం పెట్టు మొదలైనటువంటి నియమాలు కొన్ని, సత్యాహింసలను పాటించు అనే నియమాలు కొన్ని, అన్నీ కూడా ఒక్కొక్క దృష్టితో ఒక్కొక్క రకంగా ఈ ధర్మాన్ని అవి రక్షణ చేస్తూ వస్తాయి. కనుకనే అవన్నీ ధర్మస్వరూపాలు అవుతున్నాయి. పాతివ్రత్యంలో కూడా ఆ రకమైన ధర్మమే ఇమిడి ఉంది అని చెప్పడం కోసం ఈ ధర్మ నిర్వచనాన్ని మనం చర్చించుకున్నాం. దీని ద్వారా మనం ధర్మం అనేది మనకి హృదయంగమంగా ఉండి ధర్మాన్ని ఇతోధికంగా ఆచరించే శక్తి లభించుగాక. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మహాసంసారాబ్ధి ప్రపతితమనూద్ధారణ జషధ్వజాంకే పాదాబ్జే తవ విశతు మచ్చిత్తమధుపః నఖార్ధ్రత్విడ్రేఖాకపట మృదురజ్వోపనయతాత్ త్వమేతం త్వాం దేవం హయవదనమిందుస్థితమయే. ఓ హయగ్రీవస్వామి, మహాసంసార పంకంలో చిక్కుకుపోయినటువంటి ఈ జీవుణ్ణి ఉద్ధరించేందుకు గాను సంసార మహాసముద్రంలో మునిగిపోతున్నటువంటి నన్ను నువ్వు దగ్గరకు తీసుకోవయ్యా. సంసార మహాసముద్రంలో చిక్కుకునేవాణ్ణి రక్షించవలసిందేమిటంటే ఆ సముద్రంలో ఉన్నదే ఏదైనా ఒక పెద్ద వస్తువో ఒక జీవో వీణ్ణి కరుణించి అనుగ్రహించాలి. నీవు మత్స్యావతారం ధరించినటువంటి స్వామివి. అలాగే పాదముల యందు మత్స్యరేఖ ఉన్నటువంటి వాడవు. పాదముల యందు మత్స్యరేఖ ఉన్నట్టయితే వాడు మహాపురుషుడవుతాడు అని సాముద్రిక శాస్త్రం చెబుతున్నది. నువ్వు పరమపురుషుడవు. నీ పాదముల యందు ఉన్నటువంటి మత్స్యరేఖ, అలాగే ధ్వజాంకే ఒక ధ్వజం, పరమాద్భుతమైనటువంటి పతాకం కూడా, ఆ చిహ్నం కూడా నీ పాదముల యందున్నది. పతాక చిహ్నం ఉన్నటువంటి వాడు పరిపాలకుడై సజ్జనులను సంరక్షిస్తాడు అని సాముద్రిక శాస్త్రం చెబుతున్నది. నువ్వు లోక పరిపాలకుడవు కనుక నీ పాద పద్మముల పైన మత్స్యరేఖ అలాగే పతాక రేఖ ఈ రెండూ కూడా ఉన్నాయి. నేను సముద్రంలో మునిగిపోతున్నటువంటి వాడిని, సంసార సముద్రంలో. కనుక ఈ మత్స్యరేఖ పతాక రేఖ ఉన్నటువంటి వాడవు నీవే నన్ను ఆదుకోవాలి. నీ పాదపద్మముల దగ్గరకు నేను చేరుకునేలా అనుగ్రహించు. నా మనస్సు ఒక తుమ్మెదలాగా ఎగిరి వచ్చి నీ పాదపద్మముల దగ్గరకు చేరుకునేలాగా నన్ను అనుగ్రహించు.
అలా వచ్చినటువంటి ఈ మనస్సు ఆ పాద పద్మములలోని జ్ఞానామృతాన్ని దాన్ని స్వీకరించి పరమజ్ఞాని అయి మళ్ళీ చెంచలించి అటో ఇటో వెళ్ళిపోకుండా అక్కడే ఉండేలా అనుగ్రహించు. అందుకుగాను దీనికి శిక్షణనిస్తూ నీ పాదములకు ఉన్నటువంటి ఆ వేళ్ళు, ఆ వేలికి ఉన్నటువంటి గోళ్ళు, అవి చంద్రకాంతులను నిరంతరం ప్రసారం చేస్తూ ఉంటాయి. ఆ నఖములు, ఆ పాద నఖములనేటువంటి ఆ చంద్రగోళములు చక్కని కాంతులను ప్రసారం చేస్తూ ఉంటే ఆ తెల్లని సన్నని ఆ వెలుగుల వెన్నెల కిరణములను త్రాడుగా చేసి అటూ ఇటూ వెళ్ళిపోకుండా ఈ మనస్సనేటువంటి ఈ తుమ్మెదని దీన్ని బంధించి నీ పాద పద్మముల దగ్గరే ఉంచుకో స్వామి. దీనికి పరమజ్ఞానమును ప్రసాదించి సుస్థిరతను ప్రసాదించి ధరించేలా అనుగ్రహించు. ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్న నన్ను ఇలా రక్షించు. నా మనస్సు గనక నీ పాదపద్మములకు చేరుకున్నట్టయితే తప్పకుండా నేను ఉద్ధరింపబడతా. ఆ మనస్సే ప్రధానం. నేను ఇబ్బంది పడినా పరమానందాన్ని పొందిన కనుక నీ దగ్గరకు చేరుకోవటానికి నాకు ప్రధానమైన ఆధారము సాధనము మనస్సు. కనుక ఈ మనస్సుని నీ పాదపద్మముల దగ్గరకు ఒక తుమ్మెదలాగా వచ్చేలా అనుగ్రహించు. ఆ వచ్చిన ఆ తుమ్మెద వంటి మనస్సుని నీ నఖకాంతులతో బంధించి అక్కడే ఉంచు అంటూ కవితాభరితముగా ఆ హయగ్రీవ స్వామిని ప్రస్తుతిస్తూ ఆ స్వామికి సర్వసమర్పణ బుద్ధితో సకలము అర్పిస్తూ మంత్రోపాసనతో ఆ స్వామి మహిమలను మనకు చక్కని శ్లోకాల రూపంలో తెలియజేస్తూ గొప్ప శతకాన్ని అందించిన మహాపండిత కవి శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రుల హయవదన శతకంలోని కొన్ని శ్లోకాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ హయగ్రీవ స్వామినే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి సీతాన్వేషణకై మహేంద్ర పర్వతంపై నుండి ఎగరడానికి సంకల్పించుకుని ముందుగా సూర్యాది దేవతలకు నమస్కరిస్తున్నాడు. అంజలిం ప్రాన్ముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. అంజలిం ప్రాన్ముఖ కృత్వా అంటే తూర్పు వైపు తిరిగి నమస్కరించేట, అంటే వెళ్ళవలసిన దక్షిణం వైపు, కానీ ముందు తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసేది. ఇది ఒకటి తెలుసుకోవాలి. మనం ప్రయాణం దక్షిణం వైపు చేసినా ముందుగా తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి నమస్కారం చేసుకుని ఆ తర్వాత దక్షిణం వైపు తిరగచ్చు, అప్పుడు శుభంగా జరుగుతుంది. ఇవి కూడా ఆనాటి ఆచారములు. ఎందుకంటే తూర్పు దిశని ఉత్తర దిశని మాంగళిక దిశలు అని అంటారు. అందుకే ఇక్కడ ప్రాన్ముఖ అంజలిం కృత్వా వాల్మీకి ప్రతిదీ వివరిస్తున్నాడు మనకి. ఆ విధంగా నమస్కరించి దక్షిణాం దిశం, దక్షిణ దిశ వైపు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఎవడు? దక్షిణుడు. దక్షిణ దక్షిణాం దిశం. ఈ దక్షిణ అనే మాట చాలా అద్భుతంగా ప్రయోగించాడు. హనుమంతుని యొక్క విశేషణాలు ఒక దగ్గర మనం పెట్టుకుంటే మరొక హనుమన్ సహస్రనామాలు తయారవుతాయి మనకి వాల్మీకి రామాయణ ఆధారంగా. దక్షిణ అంటే దక్షిణుడు, దక్షిణాయ నమః. దక్షిణుడు అంటే దక్షిణామూర్తిని కూడా మనం ధ్యానించుకోవచ్చు. దక్షిణ అనే మాటకు అర్థం ఏంటంటే దక్షిణ శేముషి ప్రోక్త అని మనకి శృతిలో కనబడుతుంది. దక్షిణ అంటే బుద్ధిశక్తి అని అర్థం, అఖండమైన బుద్ధిశక్తి సంపన్నుడు. అందుకే దక్షిణామూర్తి మేధాస్వరూపం అంటాం మనం. అంతేకాదు దక్షిణ అంటే సమర్థుడు అని అర్థం, సర్వసమర్థుడు. ఆ సర్వసమర్థుడైనటువంటి ఆంజనేయ స్వామి దక్షిణ దిశ వైపు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ప్లవంగ ప్రవరై దృష్ట ప్లవనే కృత నిశ్చయ. వానర వీరులందరూ చూచుచుండగా ఎగరడానికి నిర్ణయించుకున్నటువంటి హనుమ వవృధే రామవృద్ధ్యర్థం సముద్రైవ పర్వసు. పర్వకాలాల్లో సముద్రం ఎలా పొంగిపోతుందో
రామవృద్ధి కోసం తాను వృద్ధి చెందేట. ఎంత చక్కటి మాట. రామవృద్ధి కోసం తాను వృద్ధి చెందాడు. వృద్ధి అంటే పెరుగుదల, రామవృద్ధి అంటే రామకార్య సిద్ధి. రామకార్య సిద్ధి కోసం తాను పెరిగాడు. ఆ పెరిగినప్పుడు నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘైశ్వరర్ణవం. నిష్ప్రమాణ శరీర అంటే కొలత కందని దేహంతో పెరిగి ఆ మహానుభావుడు బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. తన యొక్క కాళ్లతో నొక్కుతున్నాడు, 2 చేతులతో శిఖరాలు పట్టుకుని నొక్కేట. అంటే హనుమ కొండ కంటే పెరిగాడు, అందుకు ఆ నొక్కుతున్నాడు ఆ శిఖరాల్ని. ఆ నొక్కుతూ ఎగరడానికి ముందు చేస్తున్న పని. సా చచాల అచలశ్చాపి ముహూర్తం కపిపీడిత. అది అచలం. అచలం అంటే కొండ, కదలనిది గనక. అచలం అనే పేరు ఇప్పుడు దానికి పోయిందిట. ఎలాగంటే చలిస్తోంది గనక. అచలం అంటే చలించకూడదు, కానీ హనుమ పీడించడంతో అది చలించుతోంది. స చచాల అచలశ్చాపి, అచలమైనప్పటికీ కూడా చలించుతున్నది. అప్పుడు ఈ కదలడం వల్ల ఆ చెట్లపై ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా ఒక్కసారి రాలిపోయేట ఆ పర్వతం మీద. అప్పుడు పర్వత సంవృతశైలో బభౌ పుష్పమయో యథ. ఆ పువ్వులన్నీ పడగానే ఆ పర్వతపు శిఖరం అంతా కూడా ఒక పూల కొండలా ప్రకాశిస్తున్నది. పైగా ఆ నొక్కినప్పుడు ఈ పర్వతంలో రకరకాల ధాతువులు ఉంటాయి, అవన్నీ కూడా కరిగి ప్రవహిస్తున్నాడు రంగురంగులుగా. గైరికాది ధాతువులు ఇవన్నీ కూడా వివిధమైన వర్ణములతో ప్రకాశిస్తూ క్రిందికి వస్తున్నాయి. పైగా ఈ నొక్కడంతో కొన్ని పొగలు కూడా వస్తున్నాయట. మధ్యమే నార్చిషా జుష్టో ధూమరాజీరివానలా. ఇక్కడున్న విశేషం ఏమిటంటే కొన్ని వైదిక విజ్ఞానాలు, ఆనాటి విజ్ఞానాలు కూడా మనకు కనబడతాయి. మధ్యమమైన జ్వాలతో అగ్ని అక్కడ మండుతున్నాడా అన్నట్టుందన్నారు. మధ్యమ జ్వాల అంటే ఏమిటి తెలుసుకోవాలి. అగ్నికి 7 జ్వాలలు ఉంటాయి. కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి, దేవి, లేలియానా. ఇన్ని సప్తజిహ్వలు చెప్పారు. ఇందులో మధ్యమ జ్వాల సులోహిత అనేటువంటిది. ఇదే ధూమాన్ని కలిగిస్తుంది మనకి. ఆ సులోహిత అనేటువంటిది మధ్యమైన అత్యష అని చెప్తున్నారు. ఈ విధంగా వస్తున్నటువంటి ఆ పొగలతో కూడి ఉన్నది. పైగా ఈ అదమబడడం చేత గుహల్లో ఉన్న ప్రాణులన్నీ నలిగిపోయి ఒక్కసారి ధ్వనులు చేసేట. అవి ఆహాకారాలు చేశాయి. వాటి యొక్క ధ్వనులతో నిండిపోయింది మొత్తం ఆ పర్వతం అంతా కూడా. శిరోభిపృథిభి సర్పాస్ వ్యక్త స్వస్తిక లక్షణై వమంతః పావకం ఘోరం దదంసు దశనైశిలాహ. అంతేకాదు ఆ కొండపై ఉన్నటువంటి మహాసర్పములు అవి స్వస్తిక లక్షణై. ఆ సర్పములపై కొన్ని గుర్తులున్నాయి, స్వస్తికాది చిహ్నములు. ఈ చిహ్నములతో ఉన్న మహాసర్పములు ఏదో జరిగిపోతుందనే భయంతో అక్కడున్నటువంటి రాళ్లను కరుస్తున్నాయి. ఆ కరుస్తున్నప్పుడు తమ నోటి నుంచి వస్తున్న విషజ్వాలలతో ఆ రాళ్లని కరుస్తూ ఉన్నాయి. అంతేకాదు ఔషధ జాలములు కూడా అక్కడ ఎన్నో రకములున్నాయి. అవన్నీ కూడా ఈ సర్ప విషాలని హరించలేకపోతున్నాయి. విషాన్ని హరించే ఔషధాలు కూడా ఈ సర్ప విషముల నుంచి కాపాడలేకపోతున్నాయి. ఆ విధంగా ఉన్న సమయంలో అక్కడక్కడ ఆ పర్వతంలో అద్భుతమైన కొన్ని అందమైన విహార స్థలాల్లో విద్యాధరులు కూర్చుని ఉన్నారు. వారు వారి యొక్క స్త్రీగణములతో కూర్చుని దివ్యములైన మధువులు పానం చేస్తున్నారు. చక్కని పానపాత్రలు, మంచి పరివేశములు అక్కడ ఉన్నారు. పైగా మంచి మంచి పరుపులు వేసుకుని కూర్చున్నారు. వివిధములైన తినుబండారములు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి పర్వతం కదలగానే భయపడిపోయారు. వాళ్ళు ఆ పానపాత్రల్ని, ఆ వస్తువులను అక్కడే విడిచిపెట్టి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారట. వాళ్ళ ఆకాశంలో కూడా ఉండగలిగే శక్తి ఉంది కనుక ఈ కొండ కదలడంతో ఏదో ఒక ఉత్పాతం జరుగుతుందనే భయంతో వాళ్ళు ఒక్కసారి గగనంలోకి ఎగిరి దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్థురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం. వారు ఒక్కసారి ఆ గగనం మీద ఉండి దర్శయంతో మహావిద్యాం, వాళ్ళ మహావిద్యను చూపించారన్నారు. మహావిద్య అంటే ఆకాశం మీద ఉండగలిగే విద్య. దానిని వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తూ విద్యాధరులు, మహర్షులు, సిద్ధపురుషులు ఆకాశంలో చూస్తున్నారట ఏం జరుగుతోందా అని. అప్పుడు వారికి కనబడ్డాడు ఆంజనేయ స్వామి. ఇతడిని చూస్తూ ఎవరితడు అనుకుంటూ ఉంటే ఋషులు అన్నారట. చూసారా, విద్యాధరులు, ఋషులు, చారణలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఋషులే అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఋషులకు మాత్రమే రహస్యాలు దర్శనమిస్తాయి. అందుకు వాళ్ళు అన్నారు. ఆ ఋషులు చెప్పిన మాటలు వీళ్ళంతా విన్నారట. అక్కడ ఉన్నటువంటి చారణులు, సిద్ధులు, విద్యాధరులు విని ఆహా అని ఒక్కసారి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకున్నారు. ఆ ఋషులు చెప్పిన మాట ఏమిటంటే ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజ తితిష్యతి మహావేగ సముద్రం మకరాలయం. భయంకరమైనటువంటి ఈ సముద్రాన్ని ఈ పర్వత సమారుడైనటువంటి ఆంజనేయ స్వామి దాటబోతున్నాడు. మహావేగ స్వరూపుడైన ఈతడు రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రామార్థం వానరార్థం, రామకార్యం కోసమై, వానరుల యొక్క కార్యం కోసమై. వానరుల కార్యం అంటే రామకార్యమే ఇప్పుడు వారి కార్యం కనుకనే లోకరక్షాకరమైనటువంటి రామకార్యం కోసమై ఎవరూ చేయలేని పని మహానుభావుడు చేయబోతున్నాడు
అని ఋషులు చెప్పారు. దానితో విద్యాధరాదులందరూ కూడాను ఆనందంగా ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు ఆ గగనసీమలోంచి. అప్పుడు హనుమ ఒక్కసారి ఎగరడానికి అనువుగా తన శరీరాన్ని కంపించెట్ట. దుధువేచ సరోమాని చకంపే చాచలోపమహ. పర్వతం వంటి హనుమ తన శరీరంలో ఒక్కసారి రోమములు విదిలించబడుతుండగా కదిలేడు. అప్పుడు ఒక నాదం చేసేట ఆయన ఎగరడానికి ముందు. ఆ నాదం ఎలా ఉన్నదంటే ననాద సుమహానాదం సుమహానివతో యదహ. ఒక కొత్త గర్జన చేస్తూ మేఘం వచ్చినట్లుగా అక్కడ హనుమ యొక్క గర్జన మారుమ్రోగుతుంది. ఆ మేఘం ఎలాంటిది? ప్రళయకాల మేఘం గర్జించినట్లుగా ఒక మహానాదం చేశాడు ఆంజనేయ స్వామి. ఎగరడానికి ముందు ఆ నాదం చేస్తారు. పైగా ఆనుపూర్వ్యేణ వృత్తంచా లాంగోలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజైవోరగం. అంతేకాదు ఆ తోకను ఒక్కసారి పైకెత్తి విదిలించెట్ట. ఆ విదిలించినప్పుడు ఎలా ఉన్నది అది అంటే అది ఆనుపూర్వ్యేణ వృత్తేన అంటే మొదట లావుగా ఉంటూ క్రమంగా పైకి వచ్చినప్పుడు సన్నబడుతూ వర్తులాకారం తీసుకుందిట ఆ తోక. వాల్మీకి ఎలా దర్శిస్తున్నాడో చూడండి. అప్పుడు ఎలా ఉన్నదంటే పక్షిరాజైవోరగం, గరుత్మంతుడు ఒక పామును పట్టుకుని కదిలించినట్లుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు తన యొక్క వాలాన్ని కదిలించారన్నారు. ఇక్కడ హనుమ యోగాంజనేయుడు వీరాంజనేయుడుగా అవుతున్నప్పుడు కూడా తోకను నేలకు కొట్టడం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మొట్టమొదటి గర్జన చేసిన వెంటనే ఆ తోకని పైకి లేపి కదిపెట్ట. అది కూడా ఎగరడానికి సన్నద్ధమవుతున్నప్పుడు. ఆ తోక చాలా విశేషం ఉన్నదండి. ఆ తోక విశేషం అంటే తర్వాత మనం తెలుసుకుంటాం. ఇదంతా ఒక మంత్రమయ మూర్తి. ఆ విధంగా తస్య లాంగూలమావిద్ధం ఆత్మవేగస్య పృష్ఠత దదుసే గరుడేనేవా హ్రీయమాణో మహోరగ. అలా విదిల్చి ఆయన దానితో ఎగరబోతున్నప్పుడు ఒక సర్పాన్ని పట్టుకుని గరుత్మంతుడు ఎగురుతున్నట్లుగా ఉన్నాడు. ఆ తర్వాత తన బాహువుల్ని స్తంభింపజేసేట. అవి ఎలా ఉన్నాయంటే మహాపరిఘల వలె ఉన్నటువంటి ఒక మహా ఆయుధముల్లా ఉన్నటువంటి బాహూన్ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ ససదాచ కపి కట్యాం చరణౌ సంచుకోచ. ఊపిరి బిగబెట్టాడు, బాహువుల్ని స్తంభింపజేశాడు. తన యొక్క నడుము ప్రదేశాన్ని సన్నగా చేసి గాలిని లోపలికి లాక్కుని పాదాలని బాగా కుదించాడండి. ఆ ఎగురుతున్న దృశ్యాన్ని వాల్మీకి ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. అందుకే వాల్మీకి లాంటి కవి లేడన్నారు, అంత అద్భుతంగా చూపిస్తున్నాడు. ఇలా శుభలక్షణ సంపూర్ణుడైన మారుతి మహావీరుడు ఆయన ఒక్కసారి తను వెళ్ళవలసిన మార్గాన్ని దూరం నుంచి చూసుకున్నట్ట. మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్. ఆకాశమవలోకయన్ తన మార్గాన్ని చూసుకుంటూ ప్రాణాన్నంతటి కూడా అంటే ఊపిరిని గుండెల నిండా పీల్చి హృదయంలో ఉచ్ఛ్వాసాన్ని అక్కడ నిలబెట్టేట. పద్భ్యాం దృఢం అవస్థానం, పాదాన్ని గట్టిగా పెట్టుకుని ఒక్కసారి ఎగిరేడు ఆంజనేయ స్వామి. ఆ ఎగురుతున్న ఆంజనేయుకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జై గురుదత్త. ఒక ఆజ్ఞ తర్వాత మరో ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి. ఈ పని ఇంతటితో అయిపోయింది అనుకోకూడదు మనం. ఇంకా నెక్స్ట్ నేనేం చేయాలా, ఇంకొకటి ఏం చేయాలా, ఇలా చేయగా బుద్ధికి అతీతమైన స్థితి దృఢమవుతుంది. అప్పుడు చేస్తూ ఆ పని అంత దృఢమైనటువంటి భక్తి కలుగుతుంది. ఇదే గురువు నిర్దేశించిన జ్ఞాన మార్గము అని తెలుస్తుంది. ఇది వరకు ఒకసారి గురుధ్యాన విధానం ఉపదేశించారు. ఆ ఉపదేశంలో బ్రహ్మానందం పరమసుఖదం అంటూ గురువును పరబ్రహ్మమూర్తిగా చెప్పుకుంటూ వచ్చారు. తరువాత శ్లోకాల్లో హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం అని శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం అని చెప్పి ఆ గురుధ్యానాన్ని గుణాలు రూపాలు ఉన్న గురుమూర్తి ధ్యానంగానే బోధించారు. ఇప్పుడు అచ్చమైన జ్ఞానయోగ మార్గంలో గురు ధ్యానాన్ని అనుసంధించే విధానం ఉపదేశిస్తున్నారు.
పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసన్నిభం హృదయాకాశమధ్యస్థం స్వాంగుష్ఠపరిమాణకం. పరాత్పరుడు స్ఫటికం వలె పరిశుద్ధుడు అయినటువంటి గురుమూర్తిని తన హృదయాకాశం మధ్యలో బొటనవ్రేలి పరిమాణంగా ధ్యానించాలి. ఆ హృదయాకాశ మధ్యలో, ఆకాశం అంటే ఏమీ లేనటువంటిది, అవకాశం లేనటువంటిది, ఇదంతా హృదయమే మొత్తం. ఆ మధ్యలో అంగుష్ట ప్రమాణం, చిన్న చిన్న అంగుళి, ఇంత ప్రమాణంతో 1 ఇంచు అంతే, అట్లా ఒక దీపంలాగా ధ్యానిస్తూ లోపల అట్లనే వెళ్ళిపోతున్నాడు, చేరిపోతున్నాడు. అట్లా మనం చేరుకుంటున్నాం బ్రహ్మాండంలో. తన హృదయాకాశం మధ్యలో బొటనవ్రేలి పరిణామంగా ఇంత అంత పరిమాణంగా, అటువంటి పరిణామం నీ లోపల రావాలా. బొటనవేలి ఇంత చిన్న పరిమాణంగా స్వామిని అంతా ధ్యానిస్తూ అది కూడా నిండిపోతుంది. బ్రహ్మహమితి భావయేత్ అంటే బ్రహ్మాహమితి భావయేత్, నేనే బ్రహ్మనని భావించాలి అని. చరాచరాలు అన్నిటిలోనూ గురువునే చూడాలని ఇందాక చెప్పారు కదా. మళ్ళీ ఈ గురు ధ్యానం ఎందుకు అని మనకు అనిపించవచ్చు. దానికి కారణం ఇక్కడ చెబుతున్నారు. వెనకాల శ్లోకంలో గురువు నిర్దేశించిన జ్ఞాన మార్గంలో సాధన చేయాలని చెప్పారు. ఈ గురు ధ్యానం చేస్తే మనం అనుసరించవలసిన ఆ మార్గం ఉపదేశం అవుతుంది. అందుకే ఈ దివ్యోపదేశం. అయినా గురువునే ధ్యానించటం దేనికి? అందరికన్నా ఆయనే త్వరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయనకు ఇచ్చేటువంటి గుణం ఎక్కువ అని సూచించటానికే గురువు అని, బోళాశంకరుడని, క్షిప్రప్రసాదుడని, శివుడని చెప్పారు. అలా గురు ధ్యానం చేస్తే ఏం దొరుకుతుందో ఇకపై ఈ శ్లోకాల్లో చెబుతున్నారు. అంగుష్ఠమాత్రం పురుషం ధ్యాయతశ్చిన్మయం హృది తత్ర స్ఫురతి యో భావః శృణు తత్కథయామి తే. హృదయంలో అంగుష్టమాత్రం గల చిన్మయ పురుషుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే కలిగే అనుభవాన్ని చెబుతున్నా, విను అని ఈ శ్లోక భావం. విరజం పరమాకాశం ధ్రువమానందమవ్యయం అగోచరం తథాగమ్యం నామరూప వివర్జితం తదహం బ్రహ్మ కైవల్యం ఇతి బోధః ప్రజాయతే. జై గురుదత్త.